అల్లు అర్జున్ థియేటర్కి వచ్చేసి నాకైతే చాలా చాలా ఎగ్జైట్మెంట్తో మస్తు ఉంది. అసలు నాకైతే మస్తు అనిపిస్తుంది చూడండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అమ్మని మరొక వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ మీరు తమ్నేల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వ్లాగ్ ఏంటో. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము ఏషియన్ సత్యం మాల్కి వెళ్ళాలి అని. ఏషియన్ సత్యం మాల్ అంటే ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థియేటర్. ఈ థియేటర్ అయితే అమీర్పేటలో ఉంటుంది. మెట్రో స్టేషన్ కి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటది. పుష్ప మూవీకైనా అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్ళాలి అనుకున్నాము, కానీ కుదరట్లేదు. ఫైనల్ గా ఈ రోజు అయితే వచ్చేసాము. మూవీ రిలీజ్ అయిన రోజు నుంచి ట్రై చేస్తుంటే ఆఫ్టర్ 2 వీక్స్ ఈ రోజు అయితే కుదిరింది. సర్లే ఏదైతే ఏముంది అనేసి ఈ రోజు అయితే థియేటర్ కి వచ్చేసాం. కానీ ఈ రోజు ఏమో మా బ్యాడ్ లక్ ఏంటో మరి. మేమేమో ఈవినింగ్ 6 కేమో టికెట్స్ బుక్ చేసుకున్నాం. కొంచెం త్వరగా వెళ్ళి థియేటర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. కానీ ఈ రోజే మా అన్నకి ఆఫీస్ లో లేట్ అయింది. మా అన్నేమో చాలా లేట్ గా వచ్చాడు. అసలు మూవీ కన్నా టైంకి వెళ్తామో వెళ్ళమో అనుకున్నాం. ఇంకా తీరా చూస్తే 5:40 కల్లా థియేటర్కి అయితే వచ్చాము. ఇంకా థియేటర్కి రాగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. థియేటర్ మాత్రం చాలా బాగుంది చూడ్డానికి. ఇంకా లేటుగా వచ్చాము కదా, అసలు మూవీ మిస్ అయిపోతాం అనుకున్నాం. కానీ 20 మినిట్స్ ముందే వచ్చేసాం మేము లోపలికైతే. థియేటర్ గురించి చెప్పాలంటే థియేటర్ ఏమో చాలా బాగుంది, కానీ చాలా లోపలికి ఉంది. అసలు గచ్చిబౌలి హైటెక్ సిటీలో ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా మన గురించి తెలిసిందే కదా, రాగానే ఫొటోస్ వీడియోస్ అంటూ మొదలెట్టేసాం మేమైతే. ఇంకా అల్లు అర్జున్ ఐకాన్ కనిపించగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నేనైతే ఫొటోస్ మీద ఫొటోస్ దిగాను. ఏం చూస్తున్నారు? లవ్ టీ ఈట్ చూస్తున్నారా? ఇంకా మొత్తం తిరిగేసరికి మూవీ టైం అయితే అయిపోయింది. ఇంకా త్వరగా లోపలికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ మళ్ళీ పెద్దగా అల్లు అర్జున్ ఐకాన్ ఉంది. ఇంకా మనం ఆగుతామా, అక్కడ వెళ్ళి మళ్ళా ఫొటోస్ అయితే దిగేసాము. ఇంక ఇక్కడ షాప్స్ ఎక్కువగా ఏమీ లేవు, కానీ మొత్తం మాల్స్ లాగా ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా మూవీలు అనగానే ఫుడ్ ఉండాలి కదా మరి. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ మాత్రం చాలా ఉన్నాయి. అసలు ఫుడ్కి అయితే లోటే లేదు, అన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. మేమైతే ఫస్ట్ టైం వచ్చాము అల్లు అర్జున్ థియేటర్ కి. చాలా మంది యూట్యూబ్ వీడియోస్ లో చూసాను అల్లు అర్జున్ థియేటర్ చాలా బాగుందని చెప్పారు. సరే కదా, మనం కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాము అనేసి అనుకున్నాము. ఇంతకీ మీరు అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్ళారా? వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇంకా మేమైతే లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోయాము. మేమైతే స్క్రీన్ 1 లో టికెట్ బుక్ చేసుకున్నాము. స్క్రీన్ 1 చాలా స్పెషల్ అని చెప్తున్నారు అందరూ. అందుకే మనం కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనేసి మేమైతే టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. చాలా పెద్ద స్క్రీన్ ఇది. ఇంకా లోపలికి వెళ్ళేసరికి లోపల థియేటర్ మొత్తం ఫుల్ అయిపోయింది. అసలు మూవీ రిలీజ్ అయ్యి 2 వీక్స్ అవుతున్నా కానీ అలా ఉంది మరి అల్లు అర్జున్ క్రేజ్. అండ్ మూవీ విషయానికి వచ్చేసరికి అబ్బా, అసలు చూస్తున్నంత సేపు గూస్ బంప్స్ వచ్చేసాయి. అసలు నాకైతే ఆ ఫైట్ సీన్స్, ఆ యాక్షన్స్ అండ్ అల్లు అర్జున్ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. అసలు అస్సలు తగ్గేదే లేదన్నట్టుంది. నాకైతే అల్లు అర్జున్ వస్తున్న ప్రతిసారి నేనైతే చాలా గట్టిగా అరిచేస్తున్నాను. అంత బాగా అనిపించింది నాకైతే అల్లు అర్జున్ సినిమా చూస్తుంటే. ఇంతకీ మీరు చూసారా లేదా మూవీ? మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. నాకు మాత్రం పిచ్చగా నచ్చేసింది అసలు. ఇంకా ఇందులో సాంగ్స్ అయితే చాలా చాలా నచ్చాయి నాకైతే. ఇంకా అలా చూస్తుండగా అసలు ఎప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోయిందో ఏమో, అంత త్వరగా అయిపోయినట్టు అనిపించింది నాకైతే. ఇంకా ఇంటర్వెల్ అనగానే మనకు గుర్తొచ్చేది పాప్కార్న్ కదా. ఇంకా పాప్కార్న్స్ తీసుకుందాం అనేసి మేమైతే బయటికి వెళ్ళాము. కానీ నాకు ఇక్కడ కేక్స్, పిజ్జాస్, శాండ్విచెస్ ఇవన్నీ చూడగానే అబ్బా, ఎప్పుడు పాప్కార్న్ ఏమి తింటాం, ఈసారి కొత్తగా ట్రై చేద్దాం అనేసి శాండ్విచెస్ అయితే తీసుకున్నాం మేము. ఇంకా శాండ్విచ్, కోక్స్ తీసుకున్నాము. ఇంకా ప్రైజులు మనకు తెలిసిందే కదా ఎలా ఉంటాయో. ఇంకా సరే కదా అనేసి మేమైతే 2 శాండ్విచెస్ అండ్ కోక్స్ తీసుకున్నాము. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేసరికి అయితే ఓకే, బాగున్నాయి, నాట్ బ్యాడ్ అనిపించింది. ఇంకా మా అన్నేమో
అవన్నీ నీకే సరిపోతాయి మరి మాకేవి అంటున్నాడు. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ మాత్రం చాలా ఉన్నాయి. ఫుడ్ అయితే చాలా బాగుంది నిజంగానే. చాలా వెరైటీస్ అనిపించింది నాకైతే. ఇంకా నెక్స్ట్ అల్లు అర్జున్ లాంచ్ కి అయితే వచ్చేసాం. అసలు ఆ ప్లేస్ కి వెళ్ళగానే నాకైతే చాలా అంటే చాలా చాలా ఎక్సైటింగ్ అనిపించేసింది. అల్లు అర్జున్ థియేటర్కి వచ్చేస్తే నాకైతే మస్తు అనిపిస్తుంది చూడండి. ఆయన మూవీస్ అన్నీ ఇక్కడ పెట్టారు. ఎందుకో హ్యాపీగా అనిపించింది నాకైతే ఆ ప్లేస్ కి వెళ్ళగానే. అంత ఎగ్జైట్ అయిపోయాను నేనైతే. ఎందుకో మరి తెలీదు. యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్ గా నాకైతే ఆ ప్లేస్ పిచ్చగా నచ్చేసింది నాకైతే. నాలాంటి ఫ్యాన్స్ కి అయితే అసలు పండగే పండగ. అసలు అంత బాగుంది ఈ ప్లేస్ అయితే. ఇంకా ఆ ప్లేస్ నుండి అయితే అస్సలు రావాలని అనిపించలే. ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అయితే ఆ ప్లేస్ అయితే చాలా అంటే చాలా నచ్చేస్తుంది. నేనైతే బిగ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్ అసలు. అవును, అడగడం మర్చిపోయాను. ఇంతకీ మీరెవరు ఫ్యాను? ఇంకా ఆ ప్లేస్ అయితే మొత్తం ఎల్ఈడి లైట్స్ తో అంతా అసలు చాలా బాగుంది. ఇంకా అక్కడ అల్లు అర్జున్ ఫొటోస్ అన్ని చూస్తూ నేనైతే చాలా తెగ మురిసిపోయాను అసలు. ఆయన పెట్టిన ఫోజల్లా పెడుతూ డాన్స్ వేస్తున్నా. ఇంకా ఆర్య మూవీలో ఆయన రోజు ఇస్తున్న చూసి నేనైతే నాకే ఇస్తున్నంత హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అట్లా అనిపించింది నాకైతే. నిజంగా అసలు ఈ ప్లేస్ మాత్రం థియేటర్ మొత్తంలో హైలైట్ ప్లేస్. అసలు అంత బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఇంకా ఆయన మూవీస్ అన్ని అసలు చాలా అంటే చాలా బాగుంటాయి అసలు కదా గైస్. ఇంతకీ మీకే మూవీ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఆర్య మూవీ చాలా అంటే చాలా ఇష్టము. ఇంకా మా అన్నేమో చాలే ఇంకా మురిసిపోయి ఫోటోలు దిగింది రా, ఇంకా పోదాం సినిమాకి లేట్ అయిపోతుంది అనేసి అంటున్నాడు. నాకేమో ఆ ప్లేస్ నుంచి అస్సలు రావాలనిపించట్లేదు. అంత బాగుంది ఆ ప్లేస్ మాత్రం నిజంగా. ఇంకా సరే అనేసి ఇంకా మేమైతే మూవీకి లేట్ అయిపోతుంది అనేసి వచ్చేసాము. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అసలు నిజంగా అసలు హైలైట్. అసలు ఆ జాతర సీన్స్ కానీ ఆ ఎమోషన్స్ కానీ నాకైతే పిచ్చగా నచ్చేసింది ఆ మూవీ మాత్రం. అల్లు అర్జున్ తీసిన మూవీస్ లో ద బెస్ట్ అంటే బెస్ట్ మూవీ అనిపించింది నాకైతే. ఇంతకీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి గాయస్. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ మాత్రం నాకైతే పిచ్చగా నచ్చేసింది. నేనైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశాను. అండ్ లాస్ట్ లో మాత్రం ఆ క్లైమాక్స్ లో ఆ ఎమోషన్స్ కానీ ఆ ఫైట్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. కొడుకు పుడితే ఇంటి పెట్టుకోలేవులేదు కొడుకు నాకు కొడుకున్నాను నేను. ఇంకా మొత్తానికి అల్లు అర్జున్ థియేటర్ లో అల్లు అర్జున్ మూవీ అయితే చూసేసాను. ఇంతకీ మీరు అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్ళారా లేదా? వెళ్ళకుంటే తప్పకుండా వెళ్ళండి. అంత బాగుంది థియేటర్ మాత్రం. ఇంకా మొత్తానికి మూవీ అయితే కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే వచ్చేసరికి టైం అయితే 11:30 అయిపోయింది. ఇంకా ఈ టైంలో ఇంటికి వెళ్లి మళ్ళీ వంట చేసుకొని తినేసరికి టైం అయిపోతుంది అనేసి బయట ఎక్కడైనా టిఫిన్ చేసి వెళ్దాం అనుకున్నాము. ఇంకా మా అన్నకి చెప్తే మా అన్నేమో మంచి టిఫిన్ తినిపిస్తారండి మీకు అనేసి తీసుకెళ్లాడు. ఎగ్జాక్ట్ గా 1 అవర్ ఆర్ 1.5 అవర్ తిప్పారు గైస్. నిజంగా అసలు మాకేమో ఫుల్ ఆకలి అవుతుంది. మంచి ఫుడ్ తినిపిస్తారండి అనేసి తీసుకెళ్లాడు. ఇంకా నేనేమో అన్న చలేస్తుందన్న అంటున్నా గానీ తీసుకెళ్లాడు. ఇంకా మొత్తానికి ఆ చలిలో మంచిగా బైక్ రైడ్ లో అయితే మేమైతే టిఫిన్ చేయడానికి వెళ్ళాము. మొత్తానికి ఇనార్బిట్ మాల్ దగ్గరలో ఉండే స్ట్రీట్ ఫుడ్ దగ్గరకి అయితే తీసుకొచ్చాడు. ఇంకా టిఫిన్ చేద్దాం అనేసి మేమైతే ఇంకా నేనేమో బోండా ఆర్డర్ చేశాను. మా వదినేమో దోశ ఆర్డర్ చేసింది. వెళ్ళగానే మావైతే ఆర్డర్స్ త్వరగా ఇచ్చేసారు. ఇంకా అంతసేపు తిరిగి వచ్చేసరికి మాకైతే ఫుడ్ అయితే బాగా నచ్చింది. ఇంకా మొత్తం అయితే లాగిచ్చేసాము. కానీ మా అన్నకే చాలా లేట్ చేశారు అసలు. ఇంకా మా అన్నేమో నాకు ఆకలి అవుతుంది అనేసి మా అన్ననే ప్లేట్ తీసుకొని పోయి వేసుకొచ్చుకున్నాడు ఇడ్లీలు. ఇంకా ఈ చలికి వేడిగా టిఫిన్ అయితే చేసేసాము. కానీ ఇంకా ఏదో మిస్సింగ్ అని అనిపించింది నాకైతే. ఇంకా ఈ చలికి మంచి ఐస్ క్రీమ్ తింటే భలే ఉంటది అనిపించింది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా పక్కనే ఐస్ క్రీమ్ బండి ఉంటే కొనుక్కున్నాము. సరే తీసుకొని ఇష్టం. ఇంకా ఐస్ క్రీమ్ పక్కనే ఏవో డెజర్ట్స్ పెట్టుకొని ఉన్నారు. ఇంకా నాకు అవి చూడగానే అబ్బా డెజర్ట్స్ తినాలనిపించేసింది. ఇంకా సరే కదా ట్రై చేద్దాం అనేసి వెళ్ళాము. ఇంకా అక్కడ అన్ని చూసాక నేను మోదన అయితే సీతాఫల్ మలై కొనుక్కున్నాము. అక్కడే పప్పులో కాలేసాం మేము అసలు. ఇక్కడ ఐస్ క్రీమ్ కొనుక్కొని ఉంటే అయిపోయిందాక మళ్ళా ఆడికి వెళ్ళాము. వాళ్ళేమో అన్ని పెట్టారు కానీ ప్రైజెస్ మాత్రం పెట్టలేదు. సరే కదా చూడ్డానికి చిన్నగా ఉంది తక్కువే ఉంటది అనేసి కొనుక్కున్నాము. ఇది 99 రూపీస్, ఇది 30 రూపీస్. కానీ ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది. అందుకే ఫస్ట్ మోసపోవాలి. డబ్బులు అడగాలి.
డబ్బులు అడిగాక కొనుక్కోవాలి, నాలా మోసపోకూడదు. ఇంకా సరే కదా ఏం చేస్తున్నాము, వచ్చాము మళ్ళా రిటర్న్ వెళ్తే బాగోదనేసి కొనుక్కున్నాము. ఏం చేస్తున్నారమ్మా? ఇది కొనుక్కొని కడుపు పెట్టి దిస్ ఈస్ కాల్డ్ సీతాఫల్ మలై. నీకు మాట చెప్తాను, మలై ఉంది, సీతాఫల్ ఏది కదా, అదే సీతాఫలం. కుల్ఫీ కలిపారేమో కొంచెం, కుల్ఫీ టేస్ట్ ఎక్స్ప్రెషన్. పాలకోవా ప్లస్ సీతాఫల్. ఇంకా ఫస్ట్ టైం మేమైతే ఇంత లేట్ నైట్ లో అలా డెజర్ట్స్ ఐస్ క్రీమ్స్ తినడము. కానీ చిన్న బాక్స్ వచ్చి 99 రూపీస్ చెప్పారు. కానీ ఇంకా ఆ సీతాఫల్ మలై తిన్నాక ఓకే, ఆ 99 రూపీస్ వర్తే అనిపించింది నాకైతే. బాగుండింది. ఇంకా ఈ రోజు డే అయితే చాలా అంటే చాలా బాగా గడిచింది అసలు. ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతేనా. అండ్ ఈ రోజు వీడియో అయితే మాతో పాటు మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇంతకీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి గైస్. అలాగే మరెన్నో వీడియోస్ కోసం మన అమ్మని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.